హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ న్యూ వీడియో. ఈ వీడియోలో లెట్ us టాక్ అబౌట్ హోమియోపతి. చాలామందికి ఇవాళ రేపటి రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అలోపతిక్ మెడిసిన్ వాడి సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకొని మళ్ళీ దానివల్ల గ్యాస్ అంటారు, తర్వాత లాంగ్ రన్లో ఒకటంటే అని కాదు ఎన్ నంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు వై డోంట్ వీ షిఫ్ట్ ఇన్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ వేర్ ఇన్ విచ్ ఇది చాలా స్ట్రెస్ ఫ్రీ, రిస్క్ ఫ్రీ అని అనుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో విచ్ హెస్ బిన్ వెరీ 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 పాపులర్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఇస్ హోమియోపతి. అయితే హోమియోపతికి సంబంధించి ఇది వాడితే పనిచేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు, ఇది ఎందుకో నాకు అంత ఎఫెక్టివ్గా లేదు అనేవాళ్ళు ఉన్నారు. వేర్ ఇస్ ద డిఫరెన్స్ అండ్ వాట్ డస్ యాక్చువల్లీ హోమియోపతి ప్లే అ రోల్ ఇన్? ఈ విషయాలకి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ చేతన్స్ హోమియో క్లినిక్ నుంచి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మనం సబ్జెక్ట్ వైజ్ మీరు ఎందులో స్పెషలైజేషన్ చేశారో, మీరు ఎందులో చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారో మాట్లాడే ముందు లెట్ us వెరీ ఆనెస్ట్లీ టాక్ అబౌట్ దిస్ సార్. కొంతమంది హోమియోపతి వేసుకుంటే నాకు పని చేయట్లేదు అని అంటారు. ఎందుకట్లాగా? మెడిసిన్ ఇస్ ఎ మెడిసిన్ ఫర్ ఎవ్రీబడి కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే పేషెంట్ మన దగ్గరకు వస్తారు, రైట్, మనం మందులు ఇచ్చేది మనం ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎవరైనా పేషెంట్ వస్తే మనం 2 నెలలకి మందులు ఇస్తాం. మనం ఏం చెప్తాం, ఈ 2 నెలల మందులు మీరు నేను చెప్పేటట్టు వేసుకోవాలి, చెప్పినప్పుడు వేసుకోవాలి. ఏది చేయొద్దు అది చెప్తాం, ఇది చేయకండి అనేసి. అయినా కొందరు చేస్తారు, కొందరు చేయరు, అది వాళ్ళ విల్. మళ్ళీ దాని తర్వాత ఏమంటాం, టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అవునా కాదా? ఇప్పుడు పిల్లోడు డైలీ 4:30కి వస్తాడు స్కూల్కి వెళ్ళి, 4:31 అవ్వంగానే టెన్షన్ అమ్మకి, అరే ఎందుకు రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. వాడు 4:40 వరకు వచ్చినప్పుడు వరకు టెన్షన్ పడుతూనే ఉంటే ఏమవుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. దాంతో రోజు ఇట్లా యాంగ్జైటీ అయితే ఏమవుతుంది? అయితే ఇవన్నీ చెప్తాం మనం, ఇట్లా చేయకండి, ఇట్లా చేయండి, డూస్ అండ్ డోంట్స్ చెప్తాం. ఇప్పుడు పేషెంట్ ఏంది, మనం చెప్తాం తాగడం హెల్త్కి మంచిది కాదు, తాగకండి. ఇప్పుడు మోకాలు నొప్పి ప్రాబ్లం తోటి వచ్చింది అనుకోండి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది పేషెంట్కి, మనం చెప్తాం మీకు తాగే అలవాటు ఉందా? అవును సార్ ఉంది. వారానికి ఒకసారా, ఎప్పుడో ఒకసారి అనేసి అన్నాడు అనుకోండి పేషెంట్. ఎప్పుడో ఒకసారి అంటే ఎప్పుడు, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, 15 రోజులకు ఒకసారి, రోజుకి ఒకసారి, అక్కడే ఉంది, రోజుకి ఒకసారి, మళ్ళీ ఎప్పుడు ఒకసారి, మళ్ళీ ఎప్పుడు కదా సార్, మొత్తం రోజు అయితే తాగి పని చేస్తలేం కదా. అయితే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మళ్ళీ బయట తినకండి, ఇంట్లో వండుకొని తినండి. లేదు మాకు టీమ్ మీట్ ఉంటుంది వారానికి ఒకసారి, ఒకసారి ఫ్రెండ్స్ని కలవాలి, మళ్ళీ చాయ్ తాకుంటా ఆఫీస్ ఎంప్లాయీస్ తోటి పోవాలి అంటే రోజుకి ఒకసారి బయట తింటున్నాం. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది. ట్రీట్మెంట్ చక్కగా పనిచేయాలంటే మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ ఉండాలి. రైట్, అవునా కాదా? రైట్. అప్పుడు హోమియోపతినే కాదు, ఏ పతి పని చేయదు. అవునా కాదా? ఏ పతి పని చేయదు, అట్లా ఉంటుంది. వెరీ గుడ్ అండి. అయితే నాకు తెలిసిన పేషెంట్స్లో కొంతమంది ఎస్పెషల్లీ ఈ స్పాండిలైటిక్ పెయిన్ ఉంది చూసారా, దానికి చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్పొరేట్ హోమియోపతి క్లినిక్స్కి వెళ్ళి 6 monthsకి ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఆ ప్యాకేజ్ లక్షలు కట్టి మందులు వాడినా కూడా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్, అంటే ఆ పెయిన్ తగ్గదు అన్నదే చెప్తారు. హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అంటే, మీరు అన్నట్లు ఒక పేషెంట్ ఫాలో అవ్వకపోవచ్చు, సరిగ్గా 2 పేషెంట్లు ఫాలో అవ్వకపోవచ్చు, బట్ అంత డబ్బులు కట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు అని ఎలా చెప్తాం మనం? అంటే అన్ని చేసేటోనికి ఏదో రిజల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నా, చిన్న క్లినిక్ ఉన్నా, ఇప్పుడు వాళ్ళు మందు పేషెంట్కి ఎవరిచ్చినా ఏమనేసి ఇస్తారు, అరే వీనికి తగ్గాలి అనేసి ఇస్తారు. మళ్ళీ దేవుడికి కోరుకుంటారు కూడా, అరే దేవుడా ఈయనకు తగ్గాలి, ఎందుకంటే మంచి పని కదా, మనం మందు ఇచ్చి పేషెంట్ కి తగ్గింది అంటే అంతకన్నా కావాల్సింది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుంది, మందు కరెక్ట్ ఉంటుంది, పేషెంట్ వేసుకోవడం కరెక్ట్ ఉంటుంది, మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటుంది, కానీ తగ్గదు. ఎగ్జాక్ట్లీ, అది రాత. అది రాత. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేటువంటి పెయిన్స్, లైక్ బాడీలో డీజనరేటివ్ పెయిన్స్, అంటే మోకాళ్ళు అరిగిపోతాయి, ఇక్కడ డిస్క్ అరిగిపోతుంది, ఇట్లాంటి డీజనరేటివ్ పెయిన్స్కి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. మొత్తం ఇప్పుడు రేపే ఆపరేషన్ ఉంది అనుకోండి, అప్పుడు కూడా మనం హోమియోపతి స్టార్ట్ చేస్తే ఆ పేషెంట్కి ఆపరేషన్ అవసరం పడదు.
అంటే నొప్పి తగ్గుతుంది అంటున్నారు. నొప్పి కాదు, ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయింది అది కూడా ఎన్నో కేసుల్లో మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఇప్పుడు గుజ్జు అంటారు, కార్టిలేజ్ గుజ్జు అరిగిపోయింది, ఈ రెండు బొక్కలు పైన బొక్క కింద బొక్క ఇట్లా గీసుకుంటున్నాయి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది పేషెంట్కి. ఈ పేషెంట్కి హోమియోపతి మందులు ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్కి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? నొప్పి ఒకటే కాదు, అన్నీ తగ్గుతాయి. మీకు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది, ఎందుకంటే అరే అరిగింది మళ్ళీ ఎట్లా రీజనరేట్ అవుతుంది అనేసి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ 60 to 70 yearsలో ఉన్న వాళ్ళకి అయితే ప్రాబ్లం ఉంటుంది కదా, ఓ 100 మందిని జమ చేయాలి. ఎటువంటి వాళ్ళని? ఈ ఏజ్ గ్రూప్లో ఉండి వాళ్ళకు మోకాలు నొప్పులు లేవు, అట్లాంటి వాళ్ళని జమ చేయాలి. దాంట్లో 50 మంది ఆడోళ్ళు, 50 మంది మగవాళ్ళు ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ మోకాలకి ఎక్స్రే తీయాలి. వీళ్ళందరూ మోకాలకి ఎక్స్రే తీస్తే బయట ఏమొస్తుంది? అందరికీ నార్మల్ ఎక్స్రే రాదు. దాంట్లో చాలా మందికి ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నట్టు వస్తుంది. ఓకే, అది ఎందుకైతుంది? డీజనరేషన్. శరీరం అనేది ఒక రోజు చనిపోతుంది. చనిపోయే ముందు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది 21 yearsకి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క స్పేర్ పార్ట్ మెల్లమెల్లగా పాడుకుంటూ పోతుంది. అయితే ఏంటంటే మనము 60 నుంచి 70 ఏండ్లు పేషెంట్ ఉన్నారు, మోకాలు నొప్పులు ఉన్నారు, ఆ ఏజ్కి మోకాలు ఎట్లుంది అట్లా అయిపోతుంది. 20 ఏండ్ల మోకాలు లెక్క కాదు, ఆ ఏజ్లో ఎట్లుంది అయిపోతుంది, నొప్పి ఉండదు, అంటే తగ్గినట్టే కదా. అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు హోమియోపతి మందులు వాడితే ఆ డ్యామేజ్డ్ పార్ట్ కాస్త రీజనరేట్ అవుతుంది, రిపేర్ అవుతుంది, ఆ ఏజ్కి తగ్గట్టు ఎట్లా ఉండాలి అట్లా అయిపోతుంది. సార్ ఇప్పుడు ఎందుకు సార్ హోమియోపతి మందులు పేర్లు చెప్పరు, అందులో ఎందుకు సీక్రెట్గా పెడతారు? సీక్రెట్గా పెట్టరు. ఇప్పుడు మీరు నా పేషెంట్ అనుకోండి, మీరు విజయవాడలో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. నిజంగా కూడా అంతే, నేను విజయవాడ నుంచి వచ్చాను. మీరు నాకు ఫోన్ చేశారు, సార్ నాకు జలుబు ఉంది, రన్నింగ్ నోస్ ఉంది, ఫ్యాన్ కింద కూర్చుంటే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఇంటి బయటికి పోతే నాకు చాలా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఉంటే మాత్రం జలుబు చాలా పెరిగిపోతుంది. అయితే నేను మీకు ఫోన్లోనే చెప్పేస్తా, పల్సటిల్లా 0.9 పొటెన్సీ వేసుకోండి, మీకు మంచిగా అయిపోతుంది మేడం అనేసి. ఇప్పుడు ఈ రూమ్లో 3 ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు అనుకోండి, నేను ఏసీ ఎక్కువ చేయండి అని చెప్పిన. కొందరికి ఏమనిపిస్తుంది, అరే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎందుకు? కొందరికి అమ్మ ఎవరో చెప్పిండ్రు ఏసీ కొంచెం టెంపరేచర్ పెంచుమనేసి అని అనిపిస్తుంది. అయితే ఏంటంటే ప్రతి మనిషి ప్రకృతి వేరే. మీకు చలికాలం ఇష్టం, నాకు వేడికాలం ఇష్టం. కొందరికి ఏసీలో 16లోనే కావాలి టెంపరేచర్, కొందరికి ఏసీ ఆన్ కావాలి కానీ 30 పెట్టుకుంటారు టెంపరేచర్. అవునా కదా? అవును. అయితే ప్రతి ఒక్క మనిషి ప్రకృతి వేరే. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు 100 మందికి షుగర్ వ్యాధి ఉందంటే 100 మందికి మందు ఒకటే ఉండదు, ప్రతి మనిషికి మందు వేరే ఉంటుంది. హోమియోపతిలో షుగర్ వ్యాధికి వాడే మందులు మోర్ దెన్ 1000 ఉంటాయి. అంటే ఒక్కొక్క రకం మనిషికి ఒక్కొక్క మందు. ఇప్పుడు ఏసీ ఎగ్జాంపుల్ చెప్పినా కదా నేను, ఇప్పుడు నాకు ఏసీ పడదు కానీ నాకు ఏసీ ఆన్ ఉండాలి, అంటే 30 మీద అన్నా ఉండాలి, 30 ఉండాలి కానీ చిల్డ్ ఉండొద్దు. అయితే నాకు బై ఛాన్స్ డయాబెటీస్ వచ్చింది అనుకోండి, నాకు వేరే మందు ఉంటుంది. కొందరికి ఏసీ కూడా కావాలి, మళ్ళీ మొత్తం కప్పుకొని కూడా ఉండాలి, వాళ్ళకు ఒక మందు ఉంటుంది. కొందరు 10 degrees సెంటిగ్రేడ్ ఉన్నా -5 degrees సెంటిగ్రేడ్ ఉన్నా స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతారు, వాళ్లకు ఒక మందు. అంటే బాడీ తత్వాన్ని బట్టి ఆ టైంని బట్టి. ఇప్పుడు అమావాస్యకి పౌర్ణమికి కూడా మందు చేంజ్ అవుతుంది. ఇప్పుడు అమావాస్యకి ఫోన్ చేసి నాకు పేషెంట్ అడిగినరు అనుకోండి, అమావాస్య రోజు పేషెంట్ వచ్చిండ్రు, మనతో మాట్లాడినరు, మనం ఒక మందు చెప్పినాము, ఆ మందు మళ్ళీ నెక్స్ట్ టైం ఇవ్వము. ఇప్పుడు నేను మందు ఇట్లా రాసి ఇచ్చేసినాను, పేషెంట్ ఏమో అదే మందు నెక్స్ట్ టైం తీసుకొని వేసుకుంటే ఆ పేషెంట్కి పని చేయదు. అప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగినాం కదా ఏమైంది కొందరికి తగ్గదు అనేసి, ఆ టైంలో ఆ మందు పనిచేయదు. అంటే చాలా కన్ఫ్యూజింగ్గా లేదా సార్ ఈ మందుల విషయం? కన్ఫ్యూజింగ్ కామన్ పీపుల్కి ఉంటుంది, మనకు డైలీ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఎవరితోటైనా మాట్లాడుతున్నాము, నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాము అంటే బాగా చలి ఉంది కదా, అరే వీనికి ఈ డ్రగ్లు సెట్ అవుతాయి, ఈ రోగాలు వస్తాయి అనేసి ఇట్లా మైండ్లో చదువుకున్నారు కాబట్టి మీకు ఒక అసెస్మెంట్, అది అసెస్మెంట్లు స్టార్ట్ అయిపోతాయి. అయితే హోమియోపతి ఏంది అంటే పేషెంట్కి పూర్తిగా తగ్గాలి రోగం. జస్ట్ ఇప్పుడు జలుబు ఉంది, రన్నింగ్ నోస్ 2 గంటల కోసం తగ్గడం కాదు, మనం మందు వేస్తే రన్నింగ్ నోస్ తగ్గిపోవాలి,
ఆ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలి. అందుకే ఆ పేషెంట్ని తగ్గట్టు మనం మందు ఇస్తాం. అందుకే ప్రతిసారి మందు కూడా చేంజ్ అవుతుంది. అందుకే ఎన్నోసార్లు చెప్పరు. ఎందుకంటే చెప్పినా కూడా కామన్ వాళ్ళకి అర్థం కాదు, గుర్తు ఉండదు. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే హోమియోపతి మీద అరే ఏంది ఇది పని చేస్తలేదు కదా, ఇది మందు వేసుకుంటే ఎట్లా పని చేస్తుంది, ఆ టైంకి మీకు ఆ మందే సెట్ కాదు. అయితే ఎట్లా అదే పర్సన్ కి ఒక్కొక్క టైంకి కూడా మందు వేరు ఉంటుంది. సరే, ఇప్పుడు హోమియోపతిలో ఎస్పెషల్లీ ఈ పెయిన్ మేనేజ్మెంట్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు భారతదేశంలో అందరూ చాలా మంది సఫర్ అవుతున్నారు విత్ డయాబెటీస్ అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే థైరాయిడ్. దీనికి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందా అండి? ఇప్పుడు హెడ్ టు టో, హెడ్ పైన మళ్ళీ జుట్టు కూడా ఉంటుంది. అయితే జుట్టు నుంచి గోరు వరకు, ఓకే, జుట్టు నుంచి గోర్ల వరకు, కాళ్ళ గోర్ల వరకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా హోమియోపతిలో మంచి సమాధానం ఉంటుంది దానికి. ఇప్పుడు నేను గోర్ అంటే గోర్కి ఏం రోగాలు వస్తాయి అనేసి మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పెయిన్ మేనేజ్మెంట్ అన్నారు, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేసి ఒక రోగం ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, సోరియాసిస్ అంటే స్కిన్ మీద రోగం వస్తుంది, మొత్తం ఇట్లా గోక్కోవడం అట్లా ఉంటుంది. అది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అది గోర్ల మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, గోర్లు కూడా పాడవుతాయి, హెయిర్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, స్కాల్ప్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఏంది అంటే అటువంటి ప్రాబ్లంకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ థైరాయిడ్ అన్నారు మీరు, విమెన్లో థైరాయిడ్ ఎక్కువ అవుతుంది, థైరాయిడ్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది హోమియోపతి మందులు. అంటే అది కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది అంటున్నారా? రివర్స్ అని మనం ఇంగ్లీష్లో పదం చెప్తున్నాం, కానీ హోమియోపతి మందుతోటి పూర్తిగా థైరాయిడ్ వ్యాధి తగ్గిపోతుంది. ఇంకా మళ్ళీ జీవితంలో థైరాయిడ్ వ్యాధి అనేది పేషెంట్కి ఉండదు. ఎట్లా సార్ థైరాయిడ్ని ఎట్లా తగ్గిస్తారు సార్? అంటే స్టెప్స్ ఎట్లా ఉంటాయి మెడికేషన్లో? సింపుల్. ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, పేషెంట్ ఏమని వస్తారు, సార్ నాకు మొత్తం రోజు బరువు అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, పిల్లోడు స్కూల్కి వెళ్ళి వస్తాడు, బ్యాగ్ అక్కడే పడేస్తాడు, నాకు చాలా ఇట్లా చిడిచిడి అయిపోతుంది నాకు మొత్తం. ఇప్పుడు వాడిని తిడతా లేకపోతే కొడతా, వాడు పెద్ద అల్లరి కూడా చేయలేదు, జస్ట్ బ్యాగ్ పడేసాడు, నాకు మూడ్ స్వింగ్ అయిపోయింది మొత్తం. మళ్ళీ దాని తర్వాత కోమ్ చేసుకుంటే ఇట్లా జుట్టు ఇట్లా గుంప వచ్చేస్తుంది మొత్తం. మళ్ళీ దాని తర్వాత ఏంది, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, అరికాలు మంటలు అవుతున్నాయి, ఏమైనా వండాలి, మా ఆయన కోసం ఏమైనా చేసి పెట్టాలి అనేసి కూడా ఇట్లా చేయాలని అనిపిస్తుంది, కొత్తది ఏమైనా చేయాలి. ఆ వీడియో కూడా సెర్చ్ చేసి చూస్తారు ఏది బెస్ట్ ఉంది అనేసి. కిచెన్లో పోయేసరికి ఆ అగ్గిపుల్ల తీసుకొని అది మంట పెట్టాలి అంటే ఇంకా అవ్వదు అని పోయి నేను అట్లనే కూర్చుంటా. ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది, ఒక్కొక్కసారి గుండెదడ అనిపిస్తుంది, కడుపులో ఏదో భయం నాకు స్టార్ట్ అవుతుంది, నిల్చుంటే తిమ్మిర్లు పెరుగుతాయి. ఈ సిమ్టమ్స్ తోటి ఎక్కువ థైరాయిడ్ పేషెంట్స్ మన దగ్గర వస్తారు, చాలా ఆడవాళ్ళకే ఎక్కువ. అయితే ఏంటంటే థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, థైరాయిడ్ అందరికి ఉంటుంది, దాని ఫంక్షన్ డిస్టర్బ్ అయితే థైరాయిడ్ రోగం వస్తుంది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ అయితే దేవుడు అందరికీ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ పని ఏంది, ఇది T3 T4 ప్రొడ్యూస్ చేస్తుంది. T3 T4 ఇవి థైరాయిడ్ హార్మోన్స్ అని అనుకోండి మీరు. ఇప్పుడు ఏమవుతుందంటే శరీరంలో వంశపారిపరంగా బైచాన్స్ థైరాయిడ్ వచ్చేది ఉంటే, లేదు అంటే పెస్టిసైడ్లు, ఇన్సెక్టిసైడ్, మనం ఏది తిన్నా పాయిజనే మనం తినేది, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ పెస్టిసైడ్, పొల్యూటెడ్, మొత్తం బయటికి పోతే మొత్తం పొల్యూషన్, కాలుష్యం, అవి ఇవి. ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ ఏమొస్తుంది, అట్లా అంటే అందరు కాలుష్యంలో తిరుగుతున్నారు, అందరు పెస్టిసైడ్ తింటున్నారు, అందరు పాయిజన్ తాగుతున్నారు, మళ్ళీ అందరికీ థైరాయిడ్ రావాలి కదా. ఏంటంటే జెనెటిక్ బిహేవియర్ ఇవన్నీ కాజెస్ పక్కకు పెడితే స్ట్రెస్ ఏమో పెద్ద కాజ్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు, స్ట్రెస్ ఉందా మీకు ఏమన్నా అంటే కొందరు చెప్పేస్తారు డైరెక్ట్ చెప్పేసినోనికి మళ్ళీ మందు చేంజ్ అయిపోతుంది హోమియోపతిలో. చెప్పట్లేదు, లేదు ఏం లేదు, మళ్ళీ ఏడవడం, వాళ్ళకి మళ్ళీ వేరే మందు. కొందరు ఫస్ట్ విజిట్లోనే ఓపెన్ కారు, సెకండ్ విజిట్, థర్డ్ విజిట్ అట్లా ఓపెన్ అవుతారు. అయితే ఏంటంటే మా ఆయన నాకు టైం ఇస్తలేడు, డైలీ 12:30కు వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, మాట్లాడనీకి ఎవరు లేరు, ఒంటరితనం అయిపోతుంది, అది మొత్తం పిల్లల మీద బయటికి వస్తుంది. ఇట్లా కొందరు అంటారు. కొందరు అరే నాకు జాబ్ మేనేజ్ చేయడం, ఇల్లు మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది, అత్తయ్య మామయ్యకేమో నేనే వండాలి, వండే ఆమెను పెట్టొద్దు, నేను పిల్లల్ని చూసుకోవాలన్నా, జాబ్ని చూసుకోవాలన్నా, ఇల్లు చూసుకోవాలన్నా, వాళ్ళు అట్లా పరేషాన్ అవుతారు. ఇవి కామన్ ఫీమేల్ ప్రాబ్లమ్స్. కొందరికి ఏంది మాకెవ్వరు అర్థం చేసుకోరు,
ఇన్ని చేసినా ఏం చేసి పెట్టినావు, ఉప్పు అంటే లేదు, అంతే. ఏదో ఒక వంకలు ఎత్తుకుతారు. అప్రిషియేట్ ఎవరు చేస్తలేరు, ఆఫీస్లో చేస్తలేరు, ఇంట్లో చేస్తలేరు. ఇంత స్ట్రెస్ ఉంటుంది. అంటే ఆడోళ్ళకి ఏంది అంటే ఇప్పుడు మగవాళ్ళకి మేము బయటికి పోవాలి, సంపాదించుకొని తీసుకొని రావాలి అంటే జనరల్ నోషన్ అంటున్నా నేను. ఆడోళ్ళకి ఏంది అన్నీ ఇప్పుడు హస్బెండ్ సంపాదించేసి తెచ్చిందా చూసుకోవాలి, అత్తయ్య మామ హెల్త్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, కుక్కు ఉంది ఇంట్లో, అది జ్వరం వచ్చిందంటే దాన్ని పట్టుకొని ఆసుపత్రిగా పోవాలి. అంటే మొత్తం మేనేజ్మెంట్ అంతా మొత్తం వాళ్ళ చేతిలో. మళ్ళీ అప్రిసియేషన్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియో చేస్తున్నారు, ఇది ఒక 10 మిలియన్ పోయింది అనుకోండి, అందరు చప్పట్లు కొట్టడం ఇట్లా అందరి ముందు అది ఇంట్లో ఉండదు కదా. అయితే వాళ్ళకు ఇట్లాంటి స్ట్రెస్లు ఉంటాయి. అయితే ఏంటంటే ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ ఉంటుంది అప్పుడు వాడికి రోగం వస్తుంది. కరెక్ట్. థైరాయిడ్ చెప్తున్నారా జనరల్గా? ఏ రోగం అన్నా, క్రానిక్ రోగాలు ఏ రోగం అన్నా అది స్ట్రెస్ ఉంటే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ విషయం గురించి నేను చెప్తున్నాను. ఈ మేడం ఏదైతే ఇట్లా ఒక కాల్పనికం ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన, అట్లాంటి వాళ్ళు 5 సిస్టర్స్ ఉన్నారు అనుకోండి, అందరికీ అయితే లేదు కదా. అవును, ఎవరైతే స్ట్రెస్ జెనెటిక్ ఉంటే అందరికీ రావాలి, కానీ ఈ మేడంకి వచ్చింది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మా పేషెంట్ బాడీలో T4 తగ్గిపోతుంది. థైరాక్సిన్, ఇది థైరోనామ్, అల్ట్రాక్సిన్, థైరాక్సిన్, ఈ గోళీలు వస్తాయి కదా, రోజు లేచి పడి గడుపున వేసుకోవాలి. ఇది థైరాయిడ్ అంటే సింథటిక్ థైరాయిడ్, అది హార్మోన్. ఇప్పుడు మన శరీరం ఏం చేస్తుంది, ఆ థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. మీరు థైరాయిడ్ రిపోర్ట్ చూసిండ్రా ఎప్పుడన్నా? చూసాను సార్, నాకే థైరాయిడ్ ఉంది. అయితే మీ రిపోర్ట్లో మీరు గమనించండి, రిపోర్ట్ తీస్తే T4 నార్మల్ ఉంటుంది, T3 నార్మల్ ఉంటుంది. అవును. TSH పెరుగుతుంది. అవును. TSH ఎందుకు పెరుగుతుంది? TSH అంటే థైరాయిడ్ హార్మోన్ కాదు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది ఏం చేస్తుంది అంటే అది థైరాయిడ్ గ్లాండ్కి చెప్తుంది ఎంత థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలనేసి. అయితే ఏమవుతుంది, ఇప్పుడు థైరాక్సిన్ తగ్గిపోయింది బాడీలో, T4 తగ్గిపోయింది, మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా డైలీ, అది తగ్గిపోయింది మీ బాడీలో, మీరు బయటికి వెళ్ళి ఇస్తున్నారు. అవును, అంతేగా. మీరు ఇవ్వకపోతే ఏమైపోతుంది, TSH మాత్ర పెరిగిపోతుంది. TSH మాత్ర పెరిగితే మళ్ళీ T4 మీ బాడీ నార్మల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. బాడీ డిస్ఫంక్షన్ ఇంబ్యాలెన్స్లో పోతుందనేసి TSH నార్మల్కి తీసుకురావడానికి మీరు థైరాక్సిన్ బయటికి వెళ్ళి వేస్తున్నారు. మీరు థైరాక్సిన్ బయటికి వెళ్ళి వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు T4 నార్మల్ ఉంటుంది మీ బాడీలో, కొన్ని రోజులు మీకు ఇరిటేషన్ తగ్గుతుంది, ఇట్లా అన్ని నెగటివ్ ఫీలింగ్లు, ఆందోళన ఇవన్నీ తగ్గుతాయి, బరువు కూడా కంట్రోల్లో రావడం కొంచెం స్టార్ట్ అవుతుంది. బరువు పెరిగిపోతుంది థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉంటే. ఇప్పుడు ఏమవుతుందంటే శరీరం ఆలోచిస్తుంది, అరే నేను TSH ప్రొడ్యూస్ చేస్తలేను, ఎంత కావాలంత ప్రొడ్యూస్ చేస్తలేను, థైరాక్సిన్ కూడా నార్మల్ ఉంది బాడీలో, ఇంకా అసలు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. అయితే ఏమవుతుందంటే ఇంకా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గుతుంది. అంటే బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ తో సప్లిమెంట్ చేసేంత కాలం థైరాయిడ్ ఫంక్షనాలిటీని మనం ఇంకా తగ్గిస్తున్నాం. అది 12.5 నుంచి 25 mcg పోతుంది డోస్, మళ్ళీ 25 mcg నుంచి 50 mcg, 50 నుంచి అట్లా దాటి. కానీ అలోపతిలో అదే మెడిసిన్ ఉంది కదా సార్. అంటే మనకు వాళ్ళ గురించి తెలియదు, మనకు ఓన్లీ హోమియోపతి గురించి తెలుసు. హోమియోపతిలో ఏం చేస్తాం, మనం మందు ఇస్తాం. ఇప్పుడు అలోపతిలో మీరు చెప్పినట్లు జరుగుతుంది ఆ మెడికేషన్, అది పక్కన పెట్టేద్దాం. హోమియోపతిలో ఏం చేస్తారు? హోమియోపతిలో ఏం చేస్తాం, మనం పేషెంట్ తోటి మాట్లాడతాం. ఫస్ట్ టైం అరగంట మాట్లాడతాం, మనకు కరెక్ట్ అర్థం అవ్వాలి ఈ పేషెంట్కి ఏ మందు సెట్ అవుతుంది. మనం చూస్ చేసుకున్న ప్రకృతి బట్టి మందు అది థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా పనిచేయాలి. సో ఖచ్చితంగా పేషెంట్ తో టైం టు టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. మళ్ళీ దాని తర్వాత మందు ఇస్తాం పేషెంట్కి మందు ఇచ్చినాక థైరాయిడ్ గ్లాండ్కి అర్థమవుతుంది, నేను ప్రొడ్యూస్ చేసే థైరాయిడ్ చక్కగా లేదు. మళ్ళీ TSH కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ బుర్ర లోపల ప్రొడ్యూస్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేసి ఒక బఠానీ అంతా ఉంటుంది, అదే అన్ని హార్మోన్లు కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆడోళ్ళు మొత్తం ఇల్లు ఎట్లా కంట్రోల్ చేస్తారు, వాళ్ళ చేతిలో పవర్ ఉండదు అంతా, ఇంటి పవర్, కానీ మొత్తం ఇండ్లు వాళ్ళు మేనేజ్ చేస్తారు. అట్లనే బఠానీ దగ్గర కూడా మొత్తం బాడీ నడిపించే ఫంక్షన్ ఉండదు, కానీ మొత్తం మేనేజ్ చేస్తుంది హార్మోన్లు. అది లేకపోతే మనకు ఫీలింగ్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు నవ్వుతుంటే కూడా ఆడికెళ్ళి ఫీలింగ్ వస్తుంది, ఒక ఆనందం, నవ్వు. అయితే ఏమవుతుందంటే అది కూడా TSH ప్రొడక్షన్ మళ్ళీ తగ్గిస్తుంది, ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. ఇప్పుడు రిపోర్ట్లో TSH ఇంకా తక్కువ రావడం స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తాం, సాటర్డే సండే మీరు ఇంగ్లీష్ మందు బంద్ చేయండి. ఎందుకు? TSH తగ్గుతుంది, థైరాయిడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది.
మళ్ళీ అట్లనే కొన్ని రోజులకి మళ్ళీ రిపోర్ట్ చేపిస్తాం, గాట్ ఇట్. ఇంకా తగ్గుతుంది, ఇంకా బంద్ చేస్తాం. అట్లా మెల్లమెల్లగా టేపర్ చేసి మొత్తం అది ఆపేస్తాం. ఇప్పుడు హోమియోపతి మీదనే ఉన్నాడు పేషెంట్, ఇంకా 2 రిపోర్ట్లు, ఎవ్రీ 4 నెలలకి ఒక రిపోర్ట్, 2 రిపోర్ట్లు నార్మల్ వస్తే హోమియోపతి కూడా ఆపేస్తాం. ఇయర్లీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఇప్పుడు వరకు తగిన వాళ్ళకి మళ్ళీ రాలేదు. సరే, అంటే ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడుతూ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడాలా? ఒకటేసారి ఆపితే మళ్ళీ 100కి వెళ్ళిపోతుంది కదా TSH. అంటే మనం తగ్గిస్తున్నాం కదా, హోమియో మెడిసిన్ వాడుతున్నాం కదా. మనం థైరాయిడ్ గ్లాండ్ని కంట్రోల్ చేస్తలేం. మనం ఓవరాల్ థైరాయిడ్ గ్లాండ్ యాక్సిస్ ఏదైతే ఉంటుంది కదా, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, T4 ప్రొడక్షన్, అది మొత్తం సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక రోడ్ వేస్తున్నాం మేడం, రోడ్ మీద ఇప్పుడు ఈ రోడ్ ఖరాబ్ ఉంది, ఇక్కడ మొత్తం రిపేర్ నడుస్తుంది, దానికి ఒక ఆల్టర్నేట్ రోడ్ టెంపరీ ఉండాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ వాడి ఒక్కటేసారి ఆపితే ఏమవుతుంది, TSH చాలా పెరిగిపోతుంది. TSH చాలా పెరిగిపోతే శరీరానికి చాలా ప్రమాదం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆ గోళీలు మొత్తానికి ఆపాలి అంటే 3 నెలల నుంచి 8 నెలలు టైం పడుతుంది. ఓహో, అట్లా. సో అట్లా స్లోగా అంటే హోమియోపతి వాడుతూ ఇంగ్లీష్ మెడిసిన్ టేపర్ చేసుకుంటూ వచ్చి ఏదో ఒక రోజు హోమియోపతి కూడా ఆపేస్తాం. హోమియోపతి అయితే మొత్తం రేపే ఆపేస్తాం, అది టేపర్ చేసే అవసరం కూడా ఉండదు. ఓకే, అట్లా. సరే, ఇప్పుడు హోమియోపతి వాడుతున్నంతసేపు ఏ మెడిసిన్ కన్నా కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, PCOD కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేకంగా ఏమన్నా ఉంటాయా? అది మందు బట్టి ఉంటుంది. అది మీ డాక్టరే మీకు చెప్తారు. ఒక్కొక్కసారి ఉల్లిగడ్డలు వాడవు, ఉల్లిగడ్డలు తినకండి అని చెప్తారు. ఒక్కొక్కసారి కాఫీ తాగొద్దు, కాఫీ తాగకండి అని చెప్తారు. ఒక్కొక్కసారి ఏమో క్యాంఫర్, కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం దగ్గర వెళ్ళకండి అని చెప్తారు. ఒక్కొక్కసారి ఏమో గార్లిక్ కూడా తినకండి అని చెప్తారు. అంటే ఫుడ్ నియమాలు ఫాలో అయితే అప్పుడు పథ్యాలు చాలా తక్కువ ఉంటాయి హోమియోపతిలో. ఒక్కొక్కసారి ఏదైతే మెడిసిన్ ఇస్తున్నామో దానికి కాంట్రా ఇండికేషన్ అంటే ఏంది అంటే, ఇప్పుడు ఉల్లిగడ్డ తోటి కూడా మందు తయారవుతుంది హోమియోపతిలో, దాని పేరు ఏలియం సెపా. అయితే ఏదైతే మందు మనం పేషెంట్కి ఇస్తున్నాం దానికి యాంటీడోట్ ఉల్లిగడ్డ తోటి తయారయ్యే మందు ఒకవేళ ఉంటే ఇది తినకండి అని చెప్తాం. ఏదైతే మన మందు ఇస్తున్నాం పేషెంట్కి దానికి కాఫీ యాంటీడోట్ అంటే కాఫీ తీసుకోకండి అని చెప్తాం. అట్లా. కానీ జనరలీ పథ్యాలు ఉండవు హోమియోపతిలో. అట్లా. సరే, ఇంకొక పాయింట్, ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిలో ఒక టాబ్లెట్ వేసుకుంటే టక్కని తలనొప్పి తగ్గిపోతుంది ఒక 10 నిమిషాలు. హోమియోపతిలో మెడిసిన్ వాడితే కాస్త డిలేడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు, ఎందుకు? హోమియోపతిలో ఒక మందు ఉంటుంది, నాట్రమ్ మ్యూరా మందు పేరు. అది 0/5 పొటెన్సీ. మీరు కావాలంటే అందరు పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి. పెయిన్ కిల్లర్లు వాడి ఆ కిడ్నీలు, లివర్లు ఎఫెక్ట్ అవుతుంది కదా. నాట్రమ్ మ్యూరు మీరు ఒక్కసారి 0/5 పొటెన్సీ వేసుకున్నారు అనుకోండి, ఒక 10 గోళీలు ఇట్లా తలనొప్పి అవుతుంది, అది టక్కని అనుకునే అవసరం కూడా లేదు. అంత ఫాస్ట్ యాక్టింగ్ ఉంటుంది హోమియోపతి. ఇప్పుడు ఎట్లాంటి కేసెస్ ఉంటాయి అంటే, ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంటుంది పేషెంట్కి, నొప్పి బాగుంటుంది, అది ఎంత పెద్దగా ఉన్నా హోమియోపతి మందుతోటి కరిగిపోతుంది విదౌట్ సర్జరీ. కానీ నొప్పి కోసం వస్తారు కదా, మనం మందు ఇచ్చి ఒక 10 నిమిషాలు బయట కూర్చోండి, మీకు నొప్పి తగ్గకపోతే మళ్ళీ ఒకసారి కలవండి అని చెప్తాము. ఆ మందు వేసుకున్న 10 నిమిషాల తర్వాత తగ్గిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే రోగాలు 2 రకాలు ఉంటాయి, ఒకటి క్రానిక్ రోగాలు, ఒకటి అక్యూట్ రోగాలు. అక్యూట్ రోగాలు అంటే వస్తే 5-6 రోజుల్లో తగ్గిపోతాయి, లేకపోతే మంచిని తీసుకొని వెళ్ళిపోతాయి. ఎట్లా అంటే కోవిడ్ వచ్చింది, చాలామంది పోయినరు అట్లా. లేకపోతే టైఫాయిడ్ అనుకోండి, మలేరియా అనుకోండి, ఇవి 5-6 రోజులు ఉంటాయి. అయితే ఇవి అక్యూట్ రోగాలు. అక్యూట్ రోగాల కోసం ఎక్కువ మందికి అవగాహన లేక హోమియోపతి వైద్యం కోసం వాళ్ళు రారు. వాళ్ళకి ఏంది, అరే షుగర్ వ్యాధికి పనిచేస్తుంది, నరాల నొప్పులకు పనిచేస్తుంది, మోకాల నొప్పులకు పనిచేస్తుంది, థైరాయిడ్ వ్యాధికి పనిచేస్తుంది, క్యాన్సర్కి పనిచేస్తుంది, జలుబుకి పనిచేస్తుంది, మలేరియాకి పనిచేస్తుంది, టైఫాయిడ్కి పనిచేస్తుంది అనేసి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. 2 గంటల్లో కూడా ఎంత సివియర్ ఫీవర్ ఉన్నా, 103, 104 టెంపరేచర్ ఉన్నా అది 98.8కి వస్తుంది. అండ్ యూజువల్లీ హోమియోపతికి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు. మనం 2 నెలలకి మందులు ఇస్తాం కదా, బై ఛాన్స్ వాళ్ళు 2 నెలలది ఒకటేసారి తినేసిండ్రు అనుకోండి, అయినా ఏం కాదు. షుగర్ ఏంటి సార్, ఎందుకు ఆ హోమియోపతి మందులు అంత తీయగా ఉంటాయి, చేత్తో పట్టుకోకూడదు అని ఎందుకు చెప్తారు? లెక్క పెట్టుకొని 1, 2, 3, 4 కరెక్ట్గా లెక్క పెట్టుకొని ఎందుకు వేసుకోవాలంటారు? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దట్? సైన్స్ ఏంది అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, మందు ప్రిపేర్ చేసే ఫ్యాక్టరీలు, అక్కడ ఏసెప్టిక్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ హైజీన్ కండిషన్స్ మొత్తం శానిటైజ్ చేసి, ఫ్యూమిగేట్ చేసి, వాళ్ళు గ్లౌజ్ వేసుకొని, మాస్కులు పెట్టుకొని, గౌన్లు వేసుకొని అంతా చేసి ప్యాకింగ్ చేస్తారు కదా మందులో. మళ్ళీ మనం మందు చేతితో ఎందుకు వేసుకోవాలి?
మన చేతిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కదా, మన చేతిలో కూడా వైరస్ ఉంటుంది కదా, మొత్తం వాతావరణం మొత్తం పొల్యూటెడ్ కానీ ఇన్ఫెక్టెడ్ కానీ ఉంటుంది కదా. అందుకే చేతితోటి ముట్టుకోవద్దు, ఎందుకంటే మందుది ఎఫికేసీ తేడా అయిపోతుంది. ఒక చిన్న డక్కన్ ఉంటుంది దానికి, అవును, దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు రోడ్ మీద ఏదైనా పానీపూరి ఏమైనా అమ్మేటోళ్ళు ఉంటారు, ఆ చేతితోటి ఇట్లా నీళ్ళు కలిపితే మనం తింటాం అక్కడ? అదే లేదు కదా. అందుకే వాళ్ళు కూడా మొత్తం గ్లౌస్ గివ్స్ అన్ని, హెడ్ క్యాప్ అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే జనాలకు కూడా హైజీన్ అట్లా ఉంది. కానీ హోమియోపతిలో 200 ఏండ్లు అయింది హోమియోపతి వచ్చి, అప్పటి నుంచి ఇది చెప్తాం అట్లా. సూపర్ సార్. అంటే సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పి కానీ లేకపోతే స్పాండిలైటిస్ పెయిన్స్ కానీ గుజ్జు అయిపోయింది అని ఏదైతే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం చూసారా, ఆ గుజ్జు రీజనరేట్ అవుతుంది హోమియోపతిలో. థైరాయిడ్ కంప్లీట్గా పోతుంది హోమియోపతి ద్వారా. డయాబెటీస్ కూడా ఇదే వర్తిస్తుందా సార్? డయాబెటీస్ కూడా 100%. సో అది కూడా ఇంగ్లీష్ మెడిసిన్ టేపర్ చేసుకుంటూ వస్తాం. అవును. వీటన్నిటితో పాటు ఈ మధ్య కాలంలో హోమియోపతి హ్యాస్ గెయిన్డ్ విపరీతమైన ఇంపార్టెన్స్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ ఫర్టిలిటీకి కూడా సక్సెస్ మంత్ర ఎక్కువగా ఉంది హోమియోపతిలో అని వింటున్నాం. నిజమేనా సార్? అందరూ ట్రై చేస్తున్నారా? ఫర్టిలిటీకి సక్సెస్ మంత్ర అన్నారు కదా మీరు. ఫర్టిలిటీలో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారు ఫర్టిలిటీకి, మనకు ఈరోజు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, దానికి ఆ ఇంటికి ఓ పిల్లోడో అబ్బాయినో ఒక్కరు కూడా లేకపోతే ఏం చేసుకుంటా నేను ఇంత సంపాదన అనేసి అనిపిస్తుంది. ఎంతైనా పెడతాడు మనిషి. ఇప్పుడు ఇంట్లో ఉన్న బంగారం గింగారం మొత్తం అమ్మేషన్నా ట్రీట్మెంట్కి పైసలు పెట్టడానికి రెడీ ఉంటారు. అయితే కొందరి దగ్గర అంత డబ్బు ఉండదు కదా, మొత్తం అమ్ముకున్నాక కూడా కొందరి దగ్గర లక్షల్లో ఉండదు. వాళ్ళు హోమియోపతి వాడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు, మళ్ళీ తర్వాత ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ 4 సైకిళ్ళు IVF చేయించుకున్నారు, అయినా అవ్వలేదు పిల్లలు. దానికే చాలా ఖర్చు ఉంటుంది. అయినా అవ్వలేదు పిల్లలు. మళ్ళీ నేను చెప్పిన కదా, కోట్ల ఆస్తి అంటే ఎంత డబ్బు ఉంది వాళ్ళకు కూడా తెలియదు. ఏదైనా ఖర్చు పెట్టాలి, ₹1,00,00,000 కూడా పెట్టేసి ఏమైనా కొనాలంటే అమ్మ ఇంత ఎక్కువ అవుతుందా దీనికి అని ఆలోచించే అవసరం లేదు. అట్లాంటి వాళ్లకు పిల్లలు పుట్టలేదు IVF తోటి, కానీ హోమియోపతి వైద్యంతో పుట్టిండ్రు వాళ్ళకి. అయితే హోమియోపతిలో అంత మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సరే, ఎస్పెషల్లీ నరాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు నరాల నొప్పులు ఏవైతే వస్తాయి కదా, కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు ఆగుతున్నాయి. ఒకసారి పేషెంట్ కూర్చునే స్థితిలో కూడా లేరు, వెనకాల్ కార్లో పడుకొని వచ్చిండ్రు మన దగ్గరికి. వారంలో సర్జరీ ఉంది ఆ పేషెంట్కి. అయ్యో. అయితే మీకు దాంతో తగ్గుతుందా ఈ చిన్న గోళీ అనేసి వాళ్ళకి డౌట్ ఉంది. ఎవరో చెప్తే వచ్చిండ్రు, ఏదో వారానికి టైం ఉంది కదా. అయితే నేను ఏం చెప్పినాం, మనం వారం టైం ఉంది కదా, వారం మందులు వాడండి, మీకు నొప్పి తగ్గితే ఒక 10 పైసలు తగ్గిన నొప్పి మీరు సర్జరీ చేయించుకోకండి అనేసి చెప్పినాం. 2 వారాలకి మందులు ఇచ్చినాం. 2 వారాల తర్వాత వచ్చిండ్రు, అసలు నొప్పే లేదు అన్నారు. అయితే హోమియోపతి బాగా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి డాక్టర్కి కూడా అర్థం కాదు. అయితే ఈ రోజు వరకు ఆ పేషెంట్ సర్జరీ జోలికి వెళ్ళలేదు, సర్జరీ చేయించుకోలేదు. చాలా కేసెస్ ఉన్నాయి సార్ ఇట్లా సక్సెస్ స్టోరీస్. ఆస్తమాలో ఫేస్ చేస్తున్న వాళ్ళకి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందిన వాళ్ళు హోమియోపతితో చాలా మందే ఉన్నారు. జస్ట్ దట్ ఇంకా జనాలకి అవగాహన రావాలి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకే హోమియోపతిది రియల్ ఎఫెక్ట్ తెలుస్తుంది వాళ్ళకు అట్లా. ఎందుకంటే చాలామంది ఇంట్లలో కూడా ఉండి నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు బుక్స్ వస్తుండే, ఇప్పుడు వస్తున్నాయో లేవో నాకు తెలియదు, తెలుగులో కొన్ని పుస్తకాలు వస్తుండే, ఈ దానికి ఇది ఆ రోగం వస్తే ఎట్లా, కడుపు నొప్పి వస్తే ఈ మందు వేసుకోవాలి, ఎటువంటి కడుపు నొప్పికి ఎటువంటి మందు వేసుకోవాలి, చిన్న చిట్కాలు అట్లా వస్తుండే. చాలామంది ఇట్లా వాళ్ళ చుట్టాలకి ఇవ్వడం అట్లా. ఇంతకుముందు అయితే ఇంత ఫ్లరిష్ లేకుండే హోమియోపతి, కానీ స్పెషల్లీ కోస్టల్ ఆంధ్రాలో చాలా మంది ఇంట్లలో హోమియోపతి కిట్లు ఉంటాయి ఇప్పటికీ. వాళ్ళకి ఐడియా ఉంటుంది, అరే ఇది అవుతుందా ఇది వేసుకో, తలనొప్పి అవుతుందా నాట్రమ్యూర్ వేసుకో, కడుపు నొప్పి అవుతుందా నక్సామికా వేసుకో, మోషన్ వస్తలేదా బ్రయోనియా వేసుకో. ఇట్లా వాళ్లకు బై హార్ట్ ఉంటాయి ఈ మందులు.
కానీ ఇప్పుడు ఓవరాల్ మొత్తం దేశంలో ఆ అవగాహన అనేది వస్తుంది. చాలా కరెక్ట్ సార్. ఒకప్పుడు కంటే హోమియోపతిని ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికి చాలా మందే పెరిగారు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ని ఫాలో అవుదాం కదా అని చెప్పి హోమియోపతి వైపుకే వస్తున్నారు చాలామంది కూడా. సార్ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో మరీ ముఖ్యంగా ఆటిజం బేబీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆటిజం అనేది పాపం అది క్యూర్ అవుతుందా, ఆ పేరెంట్స్కి నిజంగా ఎంత నరక యాతన ఉంటుందో పిల్లల్ని అట్లా చూస్తూ ఉంటారు. స్పీచ్ థెరపీస్ ఇప్పించడాలు, డెవలప్మెంట్ సెంటర్స్కి తీసుకెళ్ళడాలు, ఇట్లా అంతా. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకి కూడా మనకి హోమియోపతిలో మెడిసిన్ ఉందా అండి? పేరెంట్స్కి అనిపిస్తుంది నా పిల్లోడు ఎప్పుడైనా నార్మల్ అవుతాడా అని. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నార్మల్ స్కూల్కి పోతారా? ఇప్పుడు అట్లాంటి చాలా పిల్లలు ఉన్నారు హోమియోపతి మందులు వాడి ఇప్పుడు నార్మల్ స్కూల్లోకి పోతున్నారు, నార్మల్ ఉద్యోగాలు నార్మల్ చేస్తున్నారు, మనలానే ఉంటుంది. మనలాగానే ఉంటారు. ADHD ఉన్నా పూర్తిగా తగ్గుతుంది, ఆటిజం ఉన్నా పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి వైద్యంతో. మెయిన్గా ఏంది అంటే ఇప్పుడు ఆటిజం అయితే ఎన్నోసార్లు జెనెటిక్ ఉంటుంది, కానీ ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అది ఏంది, అది బిహేవియరల్ డిసార్డర్. అది రావడానికి ఎన్నోసార్లు కారణం పేరెంట్స్ కూడా అవుతారు. ఎట్లా అవుతారు? అరే మా బాబు తింటలేడు, 6 నెలలు వచ్చినాయి బాబుకి, 1 year వచ్చింది బాబుకి, ఇప్పుడు డైలీ పప్పు అన్నం కలిపేసి తినిపించాలి. వాడేమో బ్యా ఏడుస్తూనే ఉన్నాడు. బా ఇప్పుడు 15 minutesలో కాల్ ఉంది నాకు, ఆఫీస్ కాల్, ఏం చేయాలనేసి చేతిలో ఫోన్ పెట్టేస్తారు. తిను 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 అని 5 నిమిషాల్లో కథం, ఫోన్ చూస్తే తినేస్తాడు. ఇప్పుడు కాల్లో డిస్టర్బ్ కావద్దు అంటే మళ్ళా అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. అంతే. ఆ కాల్ 3.5 గంటలు నడుస్తే 3.5 గంటలు ఫోన్ చూస్తాడు. ఏమైపోతుంది? వాని ఇంటలెక్ట్ ఆగిపోతుంది, వానికి టెన్షన్ తగ్గిపోతుంది. మళ్ళీ రీళ్లు చూస్తారు, 15 secondsలో కూడా రీళ్లు ఉంటాయి కదా, వానికి నచ్చకపోతే సీదా స్వైప్ చేస్తాడు. అంతే. ఇప్పుడు సినిమా వస్తుంది, ఏమవుతుంది? పాట వచ్చింది, అబ్బా పాట ఎవరు చూస్తారని వాడే ఫార్వర్డ్ చేయడం నేర్చుకుంటాడు 4-5 years అయినా. అంటే పేషెన్స్ ఏమో తగ్గిపోతుంది, బిహేవియరల్ ప్రాబ్లం కదా. అయితే అట్లా అటెన్షన్ కూడా తగ్గిపోతుంది, హైపర్ యాక్టివ్ అయిపోతారు పిల్లలు. అయితే ఆ ప్రాబ్లమ్స్కి కూడా పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి వైద్యంతో. ఆటిజం కూడా పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి వైద్యంతో. సూపర్ సార్ అసలు. అట్లా. సో నాకు ఒకటి అర్థమవుతుందండి, ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు అంటారు కదా శ్రీమన్నారాయణని. అలాగే ఈ రోగం తగ్గుతుంది, ఈ వ్యాధి నయం అవుతుంది అని మాత్రమే చెప్పలేము మనం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతి దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. జస్ట్ దట్ డాక్టర్ చెప్పినటువంటి ఆ మేనేజ్మెంట్ మీరు ప్రాపర్గా చేయడం నేర్చుకుంటూ ఈ కైండ్ ఆఫ్ మెడిసిన్ మీద కూడా మీరు నమ్మకం ఉంచుకుంటే తప్పకుండా యూ విల్ సీ పాజిటివ్ రిజల్ట్స్ అన్నదైతే అర్థమవుతుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్.